సర్కార్ కాలేజీలో చదువు చెప్పే లెక్చరర్లకు కొలువు ఇచ్చే కార్యానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి నూనె. నాకేదో ఒక పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని. ఇంత ఉందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ నేను స్ట్రెచర్ మీద కొండి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. అరే ఇదేం పద్ధతి? కొలువులు ఇచ్చటానికి పోయిన సీఎం ఇట్లా మాట్లాడచ్చా? కొత్తగా జాబ్కి ఎక్కొట్టేళ్లకు మంచిగా పని చేయాలి, చదువు మంచిగా చెప్పాలి, మీ చేతుల్లో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది అని వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పాలి. కానీ స్ట్రెచ్చర్ మీదకి పోతాడు, తర్వాత మార్చూరికి పోతాడని అక్కడ మాట్లాడు అవసరమా? ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత అంతా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేయాలని మందికి నీతులు చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది రేవంత్ రెడ్డి? ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్నావు నువ్వు, అయినా స్ట్రెచ్చర్ మీదకి పోయింది ఎవరు? రేపు మార్చూరులకు పోయేది ఎవరు? ఎవరನ್ನು మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావు? ఒకప్పుడు కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తా అని ఓకాడ మాట్లాడినావు, ఇప్పుడేమో మార్చూరికి పోతాడు అంటున్నావు, ఎవరో ఎమ్మెల్యే చెప్పిండు అని అంటున్నావు. అతగాడికి పద్ధతి తెలవకున్నా నీకైనా తెలవాలి కదా. కేసీఆర్ ను ఇట్లా అనుడు కరెక్టేనా? అయినా ఎవరు వారు మార్చూరికి? రేపు ఒకరు పోతే ఎల్లుండి ఇంకొకరు పోతారు. స్ట్రెచ్చర్ అని ఫ్యూచర్ తెలవకుండా మాట్లాడితే ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషి గురించి, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి గురించి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుడేనా అని మస్తు కోపం చేస్తున్నారు తెలంగాణ పబ్లిక్. సర్కారు చేయాల్సిన పనులు ఎట్లా చేయాలో చూడుండ్రి, ప్రజలు సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి. అంతేగాని ఇట్లా సావులు బతుకులు అని మాట్లాడు అస్సలు పద్ధతే కాదు అని తెలంగాణ మేధావులు అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీలు కూడా మస్తు కోపం మీద ఉన్నారు. మరి రేపు ఈ సావు బతుకుల ముచ్చట ఎంత పెద్దదవుతుందో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎటు దిక్కుపోతుందో చూడాలి అని అంటున్నారు కామన్ పబ్లిక్.